ప్రతి సంవత్సరం కూడా ముక్కోటి ఏకాదశి సందర్భంగా కదిరి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం ముందు ఉత్తర గోపురం కింద స్వామివారిని దర్శించుకునేటువంటి మహాభాగ్యం ఇప్పుడు కూడా ఏర్పాటు చేస్తూనే వస్తుంది. చాలామంది ప్రజలకు భక్తులకి ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వారంలో తిరుమలలో దేవుణ్ణి దర్శించుకుంటే స్వర్గప్రాప్తి రస్తు జరుగుతుంది, అదే రంగం మోక్షాన్ని సిద్ధిస్తుందనే ఒక నమ్మకం. ఏ వైష్ణవాలయంలో అయినా కూడా ఉత్తర ద్వారంలో మీరు దర్శించుకుంటే ఆ భాగ్యం అంతే స్థాయిలో దక్కుతుంది. ప్రత్యేకించి సుప్రసిద్ధ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రమైనటువంటి మన కదిరి నరసింహస్వామి క్షేత్రం కూడా అత్యంత తెల్లవారు 30వ తేదీ అత్యంత వైభవంగా తిరుమల సమానంగా స్వామివారి యొక్క వైకుంఠ ఏకాదశి ఉత్సవం ఉత్తర ద్వార దర్శనము వైభవంగా జరపబడి సాయంత్రం 5 వరకు స్వామివారి దర్శనం కలుగజేస్తున్నాము. ఆ శ్రీవారి దర్శనం వైకుంఠ ద్వార దర్శనానికి 50 మంది భక్తులు విదేశాల నుంచి వచ్చి స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావలసిందిగా ఇందు మూలముగా స్వామివారి సన్నిధి యందు అందరినీ ప్రార్థన చేస్తూ ఉన్నాము. శుభం భూయాత్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.